సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఈరోజు కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదివారా? ఈరోజు జనవరి నెల 6వ తారీఖు కదా. జనవరి 1వ తారీఖు నుంచి బైబిల్ చదువుతామని మీలో చాలామంది తీర్మానాలు చేసుకున్నారు కదా. ఒక చిన్న ప్రశ్న, కనీసం ఇప్పటికీ ఒక 20 అధ్యాయాలైనా దేవుని వాక్యం చదవటం పూర్తి చేశారా? ఈ 6 రోజుల్లో ప్రతిదినం రోజుకొక గంట అయినా కనీసం ఒక గంట అయినా ప్రార్థన చేసుకున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటే, బైబిల్ చదువుకొని ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో ఎస్ 20 అధ్యాయాలు ఇప్పటికి పూర్తి చేశానయ్యా, ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తూ వచ్చాను చేస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి. క్రైస్తవ జనమ, 2023 సంవత్సరం డిసెంబర్ చివరి రోజున జనవరి 1వ తారీఖు 2024 సంవత్సరం ఎన్నో తీర్మానాలు చేసుకొని అడుగు పెట్టాం కదా. చేసుకున్న తీర్మానాలు ఒక రోజుతో 2 రోజుతో మన తీర్మానాలు ఆవిరైపోకూడదు. ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఆయనతో చేసిన నిబంధన, దేవునితో చేసిన ప్రమాణాన్ని మనం కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతికేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఈ సంవత్సరం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రభు ఇచ్చిన దివ్యమైన వాగ్దానం, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి మిమ్మల్ని ఎక్కిస్తానని. ఈ ఉదయకాలం దైవ సందేశం వింటున్న దైవజనమ, ప్రస్తుతం మీరున్న స్థితి నుండి ఈ సంవత్సరం ఉన్నత స్థితికి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఎక్కించునుగాక. మీ వ్యాపారాలలో, మీ ఉద్యోగాల్లో, మీరు చదువుల్లో, మీరు చేస్తున్న ప్రతి పనిలో యేసుక్రీస్తు నామం పేరిట ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నిశ్చయంగా దేవుడు మిమ్మును లేవనెత్తునుగాక. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళాలంటే 2 విషయాలు మనం విన్నాం. ఒకటి, సమయం యొక్క విలువ తెలుసుకో, రైట్. రెండవది, సహవాసం యొక్క విలువ తెలుసుకో. మూడవది, ప్రార్థన జీవితం యొక్క ప్రార్థన యొక్క విలువ తెలుసుకో. ప్రత్యక్ష గుడారంలో పాత నిబంధన పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మీరు ఎరుగుదురు. ఒకవేళ మీకు తెలియకపోతే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ స్థలం, దాని ప్రక్కనే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాథుని నిబంధన మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఇటువైపున సముఖపు రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్లకు ఎదురుగా దీపవృక్షం, వీటికి మధ్యలో అడ్డుతెరకు సమీపంగా, అనగా అతి పరిశుద్ధ స్థలానికి సమీపంగా ధూపవేదిక ఉంటుంది. ఈ 4 ఉపకరణాలు, వాటి కొలతలు ఒక్కసారి మీకు గుర్తుకు తెస్తా. సర్వలోకనాథుని నిబంధన మందసం యొక్క ఎత్తు 1.5 మూర, రైట్. సముఖపు రొట్టెల బల్ల ఎత్తు 1 మూర. దీపవృక్షం యొక్క కొలత లేదు. ధూపవేదిక యొక్క కొలత 2 మూరలు. విచిత్రం ఏంటంటే, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలన్నిటిలో ఎత్తైన ఉపకరణం, ఉన్నతమైన ఉపకరణం దీపవృక్షం. దైవజనమ విన్నారా? ధూపవేదిక ఎత్తు 2 మూరలు. వీటిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? నిరంతరము వాక్యం చదివి ధ్యానించేవాడి కంటే ప్రార్థనాపరుడు ఎత్తైన స్థితిలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిరంతరము పరిశుద్ధాత్మ పాటలు
ఆరాధన అని, 24 గంటలు పాటలు ఆరాధన అని పాటలు పాడుతూ ఆరాధించేవాడి కంటే ప్రార్థనాపరుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. ఆ గ్రామంలో సువార్త, ఈ గ్రామంలో సువార్త అని ప్రార్థనా జీవితం లేకుండా ఆ గ్రామం తిరుగుతూ ఈ గ్రామం తిరుగుతూ ప్రార్థనను నిర్లక్ష్యం చేసే సేవకుని కంటే కుటుంబంలో సంఘంలో మోకరించి ప్రార్థన చేసే ప్రార్థనా పరుని యొక్క పరిచర్య అందరికంటే ఎత్తైన స్థానంలో ఉంటుంది. చూడండి, ఈ రోజున ఏ విశ్వాసులను కదిలించినా చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యగారు, ఎంతసేపు అయినా వాక్యం వినగలుగుతా కానీ 3 గంటల సేపు అయినా వాక్యం వినగలుగుతా కానీ 30 నిమిషాలు పట్టుమని నేను మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నానండి. ఛానల్ మార్చి ఛానల్ వినాలి వాక్యాన్ని నేను తప్పు పట్టట్లా. 24 గంటలు పాటలు పాడుతూ ఆరాధన చేయమంటే చేస్తాను కానీ ఎందుకో మోకరించి ప్రార్థన చేయటానికి నాకు మనస్సు రావట్లేదండి. చాలా మందికి ఉన్న బాధ. తమ్ముడా, నీ జీవితంలో కూడా ఇదే కొరత ఉంది కదా. వాక్యం బాగా చదువుతావు, వాక్యం బాగా వింటావు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి మందిరంలో చక్కగా పరిచర్య చేస్తావు. మీ పాస్టర్ గారు కూడా నిన్ను పట్టుకొని మా మందిరంలో చక్కటి పరిచారకుడండి అని అంటారు. మంచిదే. మందిరంలో అంత చక్కగా పరిచర్య చేసే నీ బ్రతుకులో తమ్ముడా ప్రార్థనా జీవితం ఉందా? మోకాళ్ళ అనుభవం ఉందా? మందిరంలో నిలబడి గంటల తరబడి పాటలు పాడే వాయిద్యాలు వాయించే నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? వాక్యాన్ని నిరంతరము ధ్యానించే నీ జీవితంలో ప్రార్థనా జీవితం ఉందా? అయ్యా, నిన్ను నన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేది ప్రార్థనా జీవితమే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదును గూర్చి ఓ చక్కటి దివ్యమైన మాట రాసి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 26, 27 చరణాలు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతను నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుని గూర్చి రాయబడినటువంటి లేఖనం. దావీదు భక్తుడట దేవుని అనేవాడు, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గమని అతడు మొరపెట్టుచుండగా అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తా, భూరాజులందరిలో నేను అతనిని ఉన్నతునిగా కూడా కాదు, ఏమన్నాడు? భూరాజులందరిలో అత్యున్నతునిగా చేయుదును. ప్రైజ్ ది లార్డ్. ఎలా చేస్తానన్నాడు? ఉన్నతునిగా కూడా కాదట, అత్యున్నతునిగా నేను చేయుదును అంటాడు. అతని జ్యేష్ఠ కుమారునిగా చేస్తా, అత్యున్నతునిగా చేస్తా అంటాడు. ఎందుకు ఆయన్ని చేస్తావా అంటే, దావీదట నిరంతరము దేవుని సన్నిధిలో ధూపవేదికలాగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేసేవాడు. దైవజనమా, నీ ఇంట్లో నుండి ఎప్పుడు ఆ ప్రార్థన ధూపం ఆకాశమందలి దేవుని సన్నిధికి బయలుదేరితే జ్యేష్ఠునిగా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక. బైబిల్లో జ్యేష్ఠునికి కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఓ తండ్రికి 3 ఎకరాల పొలం ఉంటే పెద్దోడుకు 2 ఎకరాలు, చిన్నోడుకు 1 ఎకరం. అలాగని ఈ కార్యక్రమం ఈ రోజుల్లో చేశారు గాక. సమానంగా పంచండి, లేకపోతే పెద్దోడికి ఎక్కువ ఇచ్చి చిన్నోడికి తక్కువ ఇస్తే లేనిపోయిన కొట్లాట. నేననే మాట, ప్రార్థనా పరుణ్ణి ఎప్పుడు దేవుడు జ్యేష్ఠునిగా చేస్తాడు. అందరికి ఇచ్చే ఆశీర్వాదం ఒక వంతు అయితే ప్రార్థనా పరుడికి 2 అంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందరికి ఒక వంతు ఆశీర్వాదం ఇస్తే ప్రార్థనా పరుడికి 2 అంతల ఈవులు దేవుడు అనుగ్రహిస్తాడు. తమ్ముడా, చెల్లి, 2023లో నీ ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ, కుటుంబ ఆరాధన బలిపీఠం పడిపోయింది కదూ, అరుణోదయపు ప్రార్థన బలిపీఠం పడిపోయింది కదూ. దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసి
చాలా కాలం అవుతుంది కదా. దేవుడేమో నిన్ను జ్యేష్ఠుడిగా చేయాలనుకున్నాడు. దేవుడేమో నిన్ను తలగా పైవాడిగా నిలవబెట్టాలని దేవుడు అనుకున్నాడు. నీలో ప్రార్థన జీవితం లేకపోవటాన్ని బట్టే దేవుడు నిన్ను జ్యేష్ఠునిగా చేయలేకపోయాడేమో. ఈ ఉదయకాలం వాక్యం వింటుండగా, తమ్ముడా, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామం పేరిట మరలా నువ్వు తిరిగి కట్టుకుందువుగాక. పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని మరలా నువ్వు తిరిగి కట్టుకోవటం ప్రారంభిస్తే జ్యేష్ఠునిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. అంత మాత్రమే కాదు, భూరాజులందరిలో దావీదును అత్యున్నతునిగా చేసినట్లుగా ఈ 2024లో నువ్వు చేసే వ్యాపారాన్ని ఉన్నత స్థానంలో దేవుడు ఉంచునుగాక. నీ పిల్లలను ఉన్నత స్థానంలో దేవుడు ఉంచునుగాక. నీ ఉద్యోగాన్ని, నీ చేతి పనులను అందరినీ ఆశీర్వదించింది ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే ధూపవేదిక ఎత్తుగా ఉన్నట్లుగా ప్రార్థనా పరుడైన నిన్ను సంఘములో ఒక ఎత్తైన వాడిగా అత్యున్నత స్థానంలో దేవుడు నిలవబెట్టునుగాక. విన్నారు కదా. పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణాలన్నిటిలో ఎత్తైన ఉపకరణం ధూపవేదిక. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఉపకరణాలు ఆధ్యాత్మికంగా 4 ఆత్మీయ అనుభవాలకు సాదృశ్యంగా ఉంది. ఏంటేంటి? 1 సముఖపు రొట్టెల బల్ల, 2 దీపవృక్షం, 3 ధూపవేదిక, 4 సర్వలోకనాథుని నిబంధన మందసం. ఈ 4 ఉపకరణాలు 4 ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి. సముఖపు రొట్టెల బల్ల, రొట్టె దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. అంటే కొంతమంది దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. విన్నారా? దివారాత్రులు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఛానల్ మార్చి ఛానల్లో, యూట్యూబ్లో, టీవీలో, ప్రసార మాధ్యాల్లో దేవుని వాక్యం వింటారు. కొన్నిసార్లు 3 ప్రసంగాలు, ఒక్కొక్క ప్రసంగం గంట. 3 ప్రసంగాలు వచ్చేసరికి 3 గంటలు. 3 గంటల సేపు చక్కగా కుటుంబంలో కూర్చొని దేవుని వాక్యం వింటారు. కొంతమంది అధ్యాయాలు గంటల తరబడి దేవుని వాక్యం చదువుతారు. మంచిదే. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. వాక్యం చదవాలి, అవసరమే. రైట్. సముఖపు రొట్టెల బల్ల, దేవుని వాక్యాన్ని వినటం, దేవుని వాక్యాన్ని చదవటం దేనికి గుర్తు? దీపవృక్షం పరిశుద్ధాత్మతో నిండుకొని పాటలు పాడటం, ఆరాధన చేయటం దీనికి గుర్తు. మంచిది. క్రైస్తవ జీవితానికి ఆరాధన చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేలీలు యెరికో కోటగోడలు కూల్చింది దేని ద్వారా? ఆరాధన ద్వారానే. పౌలు శీల సంఖ్యలు తెగింది దేని ద్వారా? పాటలు, ఆరాధన ద్వారానే. నేను ఇక్కడ ఆరాధన కించపరచట్లేదు, ఆరాధన కూడా అవసరమే. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలములో సర్వలోకనాథుని నిబంధన మందసం. నిబంధన మందసం దేనికి గుర్తు? ఈ గ్రామంలో సువార్త ప్రకటించటం, ఆ గ్రామంలో సువార్త ప్రకటించటం, సువార్త ప్రకటనకు, దేవుని మందిరంలో పరిచర్య చేసే విధానానికి సర్వలోకనాథుని నిబంధన మందసం గుర్తుగా ఉంది. విన్నారు కదా. సముఖపు రొట్టెల బల్లేమో వాక్య ధ్యానానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యం వినటానికి గుర్తు. దీపవృక్షమేమో పరిశుద్ధాత్మతో నిండుకొని ఆరాధన చేయటం, పాటలు పాడటం, స్తుతించటానికి గుర్తు. రైట్. సర్వలోకనాథుని నిబంధన మందసమేమో దేవుని మందిరంలో పరిచర్య చేయటం, దేవుని సువార్త నిమిత్తం ఆ గ్రామం ఈ గ్రామం తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటించటం. సర్వలోకనాథుని నిబంధన మందసానికి గుర్తు. మిగిలిపోయింది 4వది. చెప్పండి? ధూపవేదిక. ధూపవేదిక దేనికి గుర్తో తెలుసా? ప్రార్థనకు గుర్తు. ధూపం ప్రార్థనకి ఎలా గుర్తయి అంటే, దావీదు గారు అంటాడు కదా, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. చెప్పండి, ప్రార్థనను దేనికి పోల్చారు? ధూపంతో పోల్చారు. దైవజనమ,
విన్నారు కదా. ఈ 2024 సంవత్సరం నేను జ్యేష్ఠునిగా దేవుడు నిలవబెట్టాలి. అందరిలో అత్యున్నతునిగా దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నిలవబెట్టాలి. అలా నిన్ను నన్ను నిలవబెట్టేది చూడండి. ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వాటన్నిటిలో ఎత్తైనది ధూపవేదికే. విన్నారా? నేను చూస్తూ ఉంటాను సంఘాలలో పరిచర్య చేసే వారి కంటే, వాక్య జ్ఞానం బాగా అధికంగా కలిగిన వారి కంటే, పాటలు పాడే వారి కంటే, వాయిద్యాలు వాయించే వారి కంటే, ప్రార్థనా పరుల కుటుంబం ఎక్కడ చూసినా, ఏ సంఘంలో చూసినా వారు ఉన్నత స్థానాలలోనే ఉన్నారు. అటు ఆధ్యాత్మికంగానైనా, ఇటు భౌతికంగానైనా, ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లోనైనా, ఏ సంఘంలోనైనా చూడండి, ప్రార్థనా పరులు ఎప్పుడూ పైవారిగానే ఉన్నారు. నా దేవుడు ఈ 2024 సంవత్సరం మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు లేవనెత్తున్నట్లుగా పడిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని ఈ వాక్యం వింటుండగా యేసు నామం పేరిట తిరిగి కట్టుకొందురుగాక. మరలా కట్టుకొని 2 రోజులు 3 రోజులు క్రమంగా ప్రార్థన చేసి మరలా తర్వాత ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. రేపు ఆదివారం 2 దివ్యమైన సందేశాలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో ప్రభువారు మనకు వినిపించబోతున్నారు. ఫస్ట్ సెషన్లో ఈ 2024 సంవత్సరం ప్రతి దినం దేవుని దయ మన తల మీద కిరీటంగా బ్రతికినట్లుగా, దేవుని దయ మన తల మీద కిరీటంగా ఉండునట్లుగా మనం ఎలా బ్రతకాలి, ఆయన దయ మన మీద నిలిచుంటే మన బ్రతుకులు ఎలా మారిపోతాయి. ఫస్ట్ సెషన్లో. రెండవ సెషన్లో 2023 సంవత్సరం చివరిలో మనం తీసుకున్న తీర్మానాలు, 2024 జనవరి 1వ తారీఖున ఏ తీర్మానాలతో మనం అడుగు పెట్టామో ఆ దైవభక్తి సంబంధమైన ఆసక్తి 2024 సంవత్సరం అంతా మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 2 దివ్యమైన సందేశాలు రేపు ఆదివారం సెంట్రల్ మందిరంలో మనం వినబోతున్నాం. కుటుంబాలుగా కూడి రండి, ఆసక్తితో వీక్షించండి. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయబోతున్నాను. పడిపోయిన మీ ప్రార్థన బలిపీఠాలు యేసు నామం పేరిట ఈ దినమే ఆయన కృపను బట్టి కట్టబడును గాక. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు యేసు నామములో తిరిగి నిర్మించబడును గాక. మీ కొరకు అన్న ప్రార్థన చేస్తారు. స్తుతి స్తోత్రములు వందనాలు. పరిశుద్ధుడు అని నిత్యం వేవేల దూతలతో కొనియాడబడుతున్న నా ప్రియ పరలోకపు రాజా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, అవునవాడా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంతైనా మీరు నమ్మదగిన వారు. ఇప్పటి వరకు జరిగిన ఈ రికార్డింగ్ విషయంలో మీరు ఎరిగిన దేవుడు, సర్వం సాధ్యపరచండి. మా కొరకు, మా దీనజనుల కోసం ఎంతో విరయప్రయాసలు పడుతున్నారు మా దైవ సేవకులు. ఇప్పుడు ఆవరణం గురించి, పరిశుద్ధ స్థలం గురించి, అతి పరిశుద్ధ స్థలం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మా పితరులైనటువంటి మా పూర్వీకులు మా దావీదు మహారాజుని ఎత్తిపెట్టి చూయించారు. ప్రతి విషయం 4 పాయింట్లుగా చెప్పారు. మీరు స్వచ్ఛందంగా మా మాటలు విని, మా అయ్యగారు చెప్పినవన్నీ మేము వినుకొని వాటి ద్వారా మేము రూపాంతరం చెంది మార్గస్తులమై ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళటానికి మార్గాలు సరళం చేసుకోవడానికి ప్రార్థనా జీవితం మాకు ప్రసాదించండి స్వామి. ప్రతి విషయంలో వెనుకల్లో విడువక ఎడబాయకు మమ్మల్ని సహాయ సహకారాలు ఉండి మమ్మల్ని వెన్నంటి అంటుపట్టుకొని నడిపించండి స్వామి. మాకున్న ప్రతి విషయంలో మీరు సహాయకారాలు అందించండి. క్రిత సంవత్సరంలో జరిగిన అవసరతలు అనవసరతలన్నీ తీసివేయండి. కొత్త సంవత్సరంలో మాకు నెమ్మది సంతోషం కలుగు చేయండి. మీ సన్నిధిలో ఏమేమి ఒడంబడికలు చేసుకున్నామో వాటిని జయకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా జరిగించండి. ప్రతి విషయంలో తోడుగుండి అద్భుతాలు జరిగించమని దైవ సేవకులు చెప్పబడుతున్న మా వర్తమానాలన్నిటి ద్వారా మేము నెమరవేసుకొని వాటి ద్వారా మేము అభివృద్ధి పదంలో నడిచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాం. ప్రభువా, మీరే ఎరిగిన దేవుడు, సర్వం సాధ్యపరిచి అద్భుతాలు జరిగించమని యేసయ్య దివ్య నామములు అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.